ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉంటామో అప్పుడు మనము మన దేవుడికి మనం మొరపెడితే దేవుడు ఆలకించేటువంటి దేవుడు అండి. మనం పాపం చేస్తే, మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తే దేవుడు ఆలకించే దేవుడు కాదండి. మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు ఆయన బలాన్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు అండి. యేసుక్రీస్తు వారు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మన ఆశపడే ప్రాణాన్ని తృప్తి ఎవరు పరుస్తారంటే దేవుడే తృప్తి పరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తానంటే మనం ఈ లోకంలో మంచిగా నీతిగా న్యాయంగా జీవిస్తుంటే శత్రువులు అనేక మంది అయిపోతున్నారు. మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని దుఃఖ పెట్టేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మనల్ని శ్రమ పెట్టేవారు, మనల్ని లేనిపోని శోధనలోకి తీసుకొని వెళ్ళేటువంటి వారు అనేక మంది ఎక్కువైపోయారండి. ఆ శత్రువులు మన మీదకు వచ్చినా కూడా మనకి దేవుడు ఏమి కానీయకుండా నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవించి దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనకి జవాబునిచ్చేటువంటి దేవుడు అండి. ఈ లోకంలో మనుషులే మనకి జవాబు ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం బాధపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బాధని తీసుకుంటాడు, మన వేదనని తీసుకుంటాడు, మన శ్రమని తీసుకుంటాడు. మన శోధన అంతా దేవుడు భరించి ఈ లోకంలో సిలువలో మన పాపమంతా భరించిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దేవుడు రక్తంలో కడగబడుతున్నాం. ఇంకా మళ్ళా పాపంలో జీవిస్తే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉండదండి. ఈ లోకంలో మనం నీతిగా న్యాయంగా జీవించాలి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి. నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడంటే దేవుడు నీతిమంతుల పైన, మనుషుల పైన కన్ను దృష్టి ఉంది దేవుడికి. ఆయన బిడ్డలైన మన పైన కన్ను దృష్టి ఉంది. ఈ లోకంలో ఎప్పుడైతే నీతిగా న్యాయంగా జీవిస్తుంటారో వాళ్ళకి శత్రువులు ఎక్కువ, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు శోధిస్తారు, వాళ్ళు ఎంతగానో వాళ్ళు చంపివేయాలని ప్రయత్నాలు కూడా చేస్తారు. బైబిల్ గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోని ముగ్గురు యవనస్తులు ప్రార్థన చేస్తున్నారని, ఆ ప్రతిమకు మొక్కలేదని అగ్నిగుండంలో వేయమన్నారండి అక్కడ ఉన్నటువంటి రాజు. అంటే నీతిమంతులు అయినా వాళ్ళు చెప్పిన పని చేయలేదని అది వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసినా కూడా దేవుడు కాపాడారు. దానియేలు గాడు రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఏ పాపం చేయలా. ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే అందరూ రక్షింపబడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు మార్గంలోకి రావాలని ఈ లోకానుసారమైనటువంటి నీతి ప్రార్థనే దానియేలు గారు చేస్తున్నాడు. నీతిగా జీవిస్తున్నాడు, ఆయన మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన చేసే ఉద్యోగంలో కూడా ఎవరు కూడా తప్పు పట్టకుండా ఆయన పర్ఫెక్ట్గా ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడని ఆయన సింహపు బోర్లో వేయమన్నారండి. అంటే చూసుకున్నప్పుడు ఈ లోకంలో నీతిమంతులకి శ్రమలు అనేకం కలుగుతాయి. నీతిమంతులు గుండె వేదనకు లోనవుతారు, నీతిమంతులు శ్రమలకు లోనవుతారు, నీతిమంతులు ఇబ్బందులు పాలవుతారు అని దేవుని వాక్యం స్పష్టం చేసింది. ఈ లోకంలో పాపానికే రోజులనే నీతిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళెవరు మనతో రారండి. పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అనేక మంది మాట్లాడతారు, పాపానికే సపోర్ట్ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుడి మార్గంలో, దేవుని యేసుక్రీస్తు వారి మార్గంలో అయితే ముఖ్యంగా అసలు ఎవరు మాట్లాడరండి. ఏమనంటే ఈ లోకంలో సాతాను ఏలుతుంది కాబట్టి ఆ సాతాను వాళ్ళ నోళ్ళు మూపిచ్చేస్తుంది. నీతి, దేవుడి పని అంటేనే నీతి. ఆ నీతి కోసము మాట్లాడేదానికి ఎవరు రారు.
ఒకవేళ ఎవరన్నా మాట్లాడని ప్రయత్నించినా చంపివేస్తున్నారు. అంటే ఈ లోకం అంత పాపంతో ఉంది, ఈ లోకం సాతాన్ హ్యాండ్ ఓవర్లో ఉంది. అయితే మనం ఎప్పుడైతే నీతిగా ఏమి వచ్చినా కూడా మనం ఈ లోకంలో ప్రాణం పోగొట్టుకుంటే పరలోకంలో దక్కించుకుంటామని ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే విశ్వాసం కలిగి మన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఎప్పుడైతే అవన్నీ చేస్తామో దేవుడు మన బాధని తీసుకుంటాడు, దేవుడు మన మొరను ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థన విన్నపాలు వింటాడు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జవాబుని ఈ లోకానికి పంపించే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనకు మనుషులు జవాబు ఇవ్వకపోవచ్చు, నేను నీకు సహాయం చేస్తానన్న మనుషులు మనం ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు పలక్కపోవచ్చు, మన మీద అనేక మంది పైకి బాగా మాట్లాడుతున్నా కడుపులో ద్వేషం పెట్టుకొని మనల్ని నాశనం చేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, మనల్ని అలా ఇలా చేయని మనుషులు అనుకోవచ్చు. మనుషులు ఎన్ని అనుకున్నా మనం భయపడాల్సిన అవసరంలా, మనుషులు ఏమనుకున్నా మనం దిగుడు పడాల్సిన అవసరం లేదండి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలి, మన కనుదృష్టి దేవుడి పైన ఉండాలి. ఎప్పుడైతే మన ఫోకస్ దేవుడి పైన ఉంటుందో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు ఆయన కాపాడుదతులకు సహాయం మనకు పంపిస్తాడు. దేవుడు ఆయన వాక్కును పంపి కూడా బాగు చేస్తాడు. దేవుడు ఆయనే షడ్రకు మెషిగా అభ్యంతుకొని సాక్షాత్తు దేవుడు 4వ వ్యక్తిగా ఉండి వాళ్ళని కాపాడిన దేవుడు, మనల్ని కాపాడ్డా దేవుడు మొదట్లో ఎలా ఉన్నాడో మధ్యలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన వర్తమాన భవిష్యత్ కాలంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. దేవుడిలో ఏ మార్పు లేదండి. మనుషులని పాపం ఎక్కువైపోయింది, మనుషులే మారిపోతున్నారు, మనుషులే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, మనుషులే ఈ లోకానుసారమైన పాప భూపిలో ఉన్నారు, మనుషులే సాతాను క్లచెస్లో ఉన్నారు, మనుషులే శరీరాశ నేత్రాశ జీవటం కలిగి ఉన్నారు, మనుషులే దేవుడి మాటకు లోబట్టంలా, మనుషులే దేవుణ్ణి దూరం పెట్టేసి ఈ లోకానుసారమైనటువంటి పాపం జీవించి తినుము తాగుము సుఖించమని వాళ్ళు అన్ని పాపాలు చేసి వాళ్ళు తమ మరణాన్ని తొందరగా వచ్చేస్తుందండి. పాపానికి జీతం ఏదంటే దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, మరణం అని సెలవిస్తుంది. ఆ మరణాన్ని మనుషులు ఈ లోకానుసారమైనటువంటి ఎంజాయ్ చేసి ఆ మరణం వాళ్ళ మీదకి తొందరగా వచ్చేస్తుంది. ఆ మరణం వచ్చినప్పుడు ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు దేవుడి చిత్తం అంటారు. దేవుడి చిత్తం కాదండి. మనం చేసుకున్న పాపాలకి, మనం చేసుకున్న అపరాధాలకి దేవుడు ఎంతైతే ఆయుష్నిచ్చాడో మనం వ్యసనాలు తాగుతున్నాం, ఆ వ్యసనాల వల్ల అవయవాలు చెడిపోతున్నాయి. అది దేవుడి చిత్తమా? దేవుడు మంచిగా జీవించమంటే దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా పాపంగా జీవించి అతను తాగి లివర్ అవన్నీ చనిపోతే దేవుడి చిత్తం కాదండి. కాబట్టి ఈ లోకంలో దేవుడు వాక్యానుసారంగా జాగ్రత్తగా ఆలకిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన సేవలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, నీతి మంతులయ్యా, మొరపెట్టగా ఆలకిస్తున్న దేవా, ఉత్తరం ఇస్తున్న దేవా, రక్షిస్తున్న దేవా, కాపాడుతున్న నాయన స్తోత్రమయ్యా. అయ్యా మనుషులు నీతిమంతులు బాధ ఎవరు వినరు దేవా. నీతిమంతులు ఎప్పుడైనా మొరపెట్టినా అయ్యా నాకు అది సహాయం చేయి ఇది సహాయం చేయని వేసి మంచిగా అడిగినా, లేదా నీతిమంతులపైకి ఎవరైనా యుద్ధానికి వచ్చినా కూడా అన్యాయంగా వేసి వాళ్ళ పక్షాన్ని లోకము మాట్లాడటం లేదు ప్రభువా. లోకము మౌనంగా అయిపోయేదే కాకుండా నీతిమంతులకు వ్యతిరేకంగా అంటే సాతాను ఆలోచనలు కలిగిన లోకంగా ఉంది దేవా. వేసే మీ కను దృష్టి అయితే నీతిమంతులైన బిడల పైన ఉందయ్యా. అయ్యా మమ్మల్ని రక్షిస్తున్నామా నాయన, ఆదుకుంటున్న నాయన, ఆదరిస్తున్న దేవా, పరిశుద్ధాత్మ శక్తినిస్తున్న దేవా, మీ పరలోక రాజ్యానికి మమ్మల్ని చేరుస్తున్న దేవా, మీ పరిశుద్ధమైన వాక్కుతో మమ్మల్ని బాగు చేస్తున్న దేవా, పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీరుండేటువంటి పరలోక రాజ్యంలో మమ్మల్ని కూడా వేసి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్న దేవా, మేము నీతిగా న్యాయంగా జీవించి మొరపెడితే మాకు జవాబిస్తున్న మా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరులకు మేలు నాయన, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి
మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యతని జాగ్రత్తగా మోసేదానికి సహాయం దయచేయమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అదే విధంగా ప్రార్థన చేస్తున్నామని చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళు బంధువర్గ రక్త సంబంధిక శైబ్లక్ష్మి కొలిక్షన్ కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీ బిడ్డలుగా మీ ఆత్మ కలిగి ఉంటామో యేసు మళ్ళా రెండోసారి లేపబడతాం కాబట్టి యేసు సహాయం దయచేయండి. ఒకరినొకరు చూసుకునే అవకాశం ఇస్తున్న దేవా స్తోత్రమయ్యా. గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈ రోజయ్యా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యను ప్రేమించాలో, భార్య భర్తకు లోబరుండో ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళు బిడ్డలను ఆస్వాదించండి. బిడ్డలు లేకుంటే బిడ్డలను దయచేయండి. సియోలో నుండి ఆశీర్వదించి క్రీస్తు అన్న బండపైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందును వర్ధిల్ల, మీ దయందును వర్ధిల్లాలి. మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, అనేక ఆత్మ రక్షించాలి. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. అభిషేకించి ఆస్వాదించి పరిశుద్ధపరచమని అడుగుచున్నాను ప్రభువా. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీయూ ఎంట్రన్స్ సెక్టర్లో మరణ పడకల పైన ఉన్నారో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, దేంట్లో బైక్, కారు, ఆటో దేంట్లో వెళ్తున్నా వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుచున్నామయ్యా. యేసు యుద్ధాలు తీసివేయండి దేవా. జెరూసలేముని, భారతదేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడిన దేవా. మూడో ప్రపంచ యుద్ధం చేయాలనుకుంటున్న దేశాల హృదయాలు మార్చండి నాయన. అధికారులతో మాట్లాడండి దేవా. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కరువు లేకుండా మాకు దయచేయమని మీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డను కాపాడండి ప్రభువా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవ్వాలయ్యా. ఎగ్జామ్ రాసిన బిడ్డలకి రిజల్ట్స్ వస్తాయి, మంచి మార్కులు రావాలి. తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తేవాలా. ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకి ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో సహాయం దయచేసి మీ పరలోక తెలివిని దయచేసి మీరే వాళ్ళతో ఉండమని అడుగుచున్నానయ్యా. పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, జంతువులను కాపాడు, జీవరాశిని కాపాడండి, సృష్టిని కాపాడండి, యూనివర్స్ని కాపాడండి, లోకాన్ని కాపాడండి దేవా. మమ్మల్ని అందరినీ భూగోళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుణ్ణి, ప్రతి ఒక్క సృష్టిని, ప్రతి ఒక్క లోకాన్ని కాపాడమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. బ్లెస్ చేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగేదని సహాయం దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.